మిల్ మేకర్ ఫ్రై ఎలా చేసుకోవాలో ఇవాళ చూపిస్తున్నాను. ఒక బౌల్లో హాట్ వాటర్ పెట్టుకోండి. హాట్ వాటర్లో ఇలా సోయా వేసేసుకోండి. సోయా వేసుకున్న 5 మినిట్స్కి వాటర్ ఇలా పట్టేస్తుంది. అండ్ వాటర్ అన్ని ఇలా తీసేయండి. ఇలా పిండితే మనకు వాటర్ అన్ని బయటకు వచ్చేస్తాయి అండ్ సోయా డ్రై అవుతుంది. ఈ సోయా పక్కన పెట్టుకోండి. ఫస్ట్ ఒక ప్యాన్ తీసుకొని అందులో పసుపు ఉప్పు వేయండి. ఈ సోయా కూడా వేసి ఫ్రై చేసుకోండి. ఇలా నీట్గా ఫ్రై చేసుకోండి. అండ్ ఆనియన్స్ కట్ చేసుకోండి. అండ్ తర్వాత టొమాటోస్ కట్ చేసుకోండి. ఈ రెండే సరిపోతాయి. అండ్ తర్వాత ప్యాన్ పెట్టుకొని జీలకర్ర, మినపప్పు, ఆవాలు ఇవన్నీ వేసుకోండి. కరివేపాకు, పచ్చిమిర్చి అన్నీ వేయించుకోండి. ఇలా చిట్పట్ అన్న తర్వాత మనం ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ వేసుకొని కాస్త గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. తర్వాత పసుపు వేసుకొని ఫ్రై చేసుకోండి. అండ్ దీంట్లో టమాటోస్ కూడా వేసుకోండి. టమాటోస్ వేసుకున్నాక ఇలా క్లోజ్ చేసి కాసేపు మగ్గనివ్వండి. మనకు మగ్గినాక కారం, ఉప్పు వేసుకోండి. తగినంత కారం అండ్ తగినంత ఉప్పు వేసుకుంటే సరిపోతుంది. ఇందులోకి ఇంకా ఏ మసాలా అవసరం లేదు. జస్ట్ సాల్ట్ అండ్ చిల్లీ పౌడర్ ఉంటే చాలు. అండ్ తర్వాత క్లోజ్ చేసుకోండి. ఇలా అవుతుంది మనకి. బాగా మగ్గిపోయిన తర్వాత ఓపెన్ చేయండి. ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా సోయా, ఆ సోయా ఇందులో మిక్స్ చేయండి. ఇలా మిక్స్ చేసుకున్న సోయా పైన కొత్తిమీర చల్లుకోండి. ఛానల్ని అలానే చూసి వెళ్ళకుండా కొంచెం సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ నచ్చిన వాళ్ళకు షేర్ చేయండి. ఇది పప్పు సైడ్ డిష్గా కూడా చాలా బాగుంటుంది. రసంకి కూడా సైడ్కి తిన్నా బాగుంటుంది. ప్లీజ్ అండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.